రీసెంట్లీ యూనియన్ మినిస్టర్ రీటరేట్స్ ఇండియా సెకండ్ పొజిషన్ ఇన్ ఫిషరీస్ ప్రొడక్షన్. ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో ఫిషరీస్ ప్రొడక్షన్లో ఇండియా సెకండ్ పొజిషన్లో ఉంది. ఫస్ట్ పొజిషన్లో చైనా ఉంటుంది. సో ఈ ఫిషరీస్ని ఏ లిస్ట్లో ప్లేస్ చేశారు? స్టేట్ లిస్ట్లో ప్లేస్ చేశారు. ఇందులోనే 2 సబ్ సెక్టార్స్ ఉంటాయి, ఇన్లాండ్ ఫిషరీస్ సెక్టర్ అండ్ మెరైన్ ఫిషరీస్ సెక్టర్. ఈ 2 సెక్టార్స్లో ఏది మేజర్ ఫిష్ ప్రొడక్షన్ చేస్తుంది అంటే ఇన్లాండ్ సెక్టరే ఓవరాల్గా 75% ఆఫ్ ఫిష్ ప్రొడక్షన్ చేస్తుంది. సో అందుకే ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్ అనేది ఓవరాల్గా స్టేట్ గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి. అండ్ మెరైన్ ఫిషరీస్ సెక్టార్ని బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ కోస్టల్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటాయి. సో మేజర్ మెరైన్ ఫిష్ ప్రొడక్షన్ అనేది గుజరాత్లో జరుగుతుంది అండ్ ఇన్లాండ్ మేజర్ ఫిష్ ప్రొడక్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో ఇండియా 8% ఆఫ్ ఫిష్ ప్రొడక్షన్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఫిషరీస్ ప్రొడక్షన్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో ఇండియాలో చూద్దాం. ఫిషరీస్ కాన్స్టిట్యూట్స్ అబౌట్ 1.12% ఆఫ్ టోటల్ నేషనల్ జీబీఏ. టోటల్ నేషనల్ జీబీఏలో 1.12% ఈ ఫిషరీస్ ప్రొడక్షన్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. 7.26% ఆఫ్ అగ్రికల్చరల్ జీబీఏ. అండ్ ఓవరాల్గా 30 మిలియన్ పీపుల్ ఈ ఫిషరీస్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ ఇండియా తీసుకొచ్చిన ఫిషరీస్ ప్రొడక్షన్లో ఇనిషియేటివ్స్ ఏంటి అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. అండ్ దీని కింద ఆక్వాకల్చరల్ పార్క్స్ని క్రియేట్ చేయబోతున్నారు. అండ్ దీంతో పాటు ప్రధానమంత్రి మత్స్య సంపద కిసాన్ సహయోగ్ యోజన, ఇది సబ్ సెక్టార్ ఆఫ్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. దీంతో పాటు FIDF ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, అలానే బ్లూ రెవల్యూషన్ ని కూడా తీసుకురావడం జరిగింది.